ఇది కేవలం టీజర్ మాత్రమేనైనా ఇంకా మిగిలే ఉంది అంటూ ఆర్మీ చీఫ్ చేసిన ట్వీట్ మనం చూసాం. మరోవైపు పాకిస్తాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఓవరాల్గా మీ అంచనా ఏంటి సార్? అంటే ఇది గతంలో 1971 బిగ్ వార్ తర్వాత మళ్ళీ కార్గిల్ వారు, మధ్యలో బాలాకోట్, తర్వాత ఈ స్థాయిలో జరగటం అనేది అంటే అంతర్జాతీయంగా ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఇది ఇక్కడికి ఆగే పరిస్థితి ఉందా? ఇంకొంచెం ముందుకు వెళ్ళే వాతావరణం ఉందా? మీ అంచనా ఏంటి సార్? అంటే తప్పకుండా భారతదేశానికి సంబంధించినంత వరకు ఒక ఆత్మగౌరవం, ఆత్మరక్షణకు సంబంధించిన ప్రతీకాత్మక సింబాలిక్ యాక్షన్. సార్ చాలా మంది అనుకుంటున్నట్టుగా ఇది ప్రతీకారం కోసం కాదు, ప్రతిస్పందన. ఇది రెస్పాన్స్ టు ఏ రెక్లెస్ ఫెయిల్డ్ స్టేట్. కాబట్టి ఇందా కృష్ణారెడ్డి గారు ఆయుధాలు ఆ విషయాలు చక్కగా చెప్పారు. కాబట్టి సతీష్ ఊహించారు, అందరు ఏదో జరగబోతుందని ఊహించారు, కానీ ఊహించిన దానికంటే కూడా విస్తృతంగా, తీవ్రంగా, ఖచ్చితంగా 23 నిమిషాల్లో ఏడాదికి 100 ఏళ్లకు సరిపడినంత గుణపాఠం భారతదేశం చెప్పింది. ఇది సైనికంగా చూసినా కానీ, లేకపోతే ఒక విధంగా మన ఆయుధాల పరంగా టార్గెటింగ్ మనం చూసినా కానీ చాలా ప్రిసైజ్ అండ్ డెడ్లీ స్ట్రైక్ అట్ పాకిస్తాన్. మీరు అన్నట్టుగా బాల్కోట్, ఊరి ఆ ఘటనలకు దీనికి ఒక తేడా ఉంది. అప్పుడు ఇప్పుడు కూడా భారతదేశం ఎదురుగా తను చేసిన దానికి ప్రతిస్పందన తప్ప తానెప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినటువంటి పనులు ఇండియా ఎప్పుడు చేయలేదు. మిగిలిన రాజకీయ తేడాలు ఎప్పుడున్నా ఇండియా ఎప్పుడు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే దేశం కానీ, బాధ్యత రహితమైనటువంటి యుద్ధోన్మాద దేశం కానీ కాదు. అత్యవసరమైనప్పుడు కనీసంగా మటుకే స్పందిస్తుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నవనాడులు కృంగదీసినట్టుగా 9 కేంద్రాల మీద ఏకకాలంలో అంత దాడి చేసి అక్కడి నుంచి చాలా బాధ్యతగా మేము ఒక్క సైనిక స్థావరం మీద కూడా చేయలేదు, ఒక్క పౌరుణ్ణి కూడా దెబ్బ కొట్టలేదు, మేము వచ్చేసాము, హిట్ ది టార్గెట్స్, వి పనిష్ ది కల్ప్రిట్స్ అండ్ కేమ్ బ్యాక్ అని చెప్తోంది భారతదేశం. అందుకని భారతదేశం చేసినటువంటి పని చూసినా తర్వాత సైనిక దళాల తరఫున అందులోనే 2 మహిళలను కూర్చోబెట్టి, అందులో కూడా ఒకరిని ఆమెను కూర్చోబెట్టి కళ్ళను కనుక మనం చూస్తే కనుక ఖుర్షీద్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసింది భారతదేశం. వ్యూహాత్మకంగానే కాదు, దేశం యొక్క స్వభావాన్ని, దాడిని ఎదుర్కోవడంలో భారతదేశం మతాలు, కులాలు ఏ వీటికి అతీతంగా ఉంది అని. దానికి తగినట్టే మీరు చూస్తే అన్ని రాజకీయ పక్షాలు, ప్రతిపక్ష నాయకుడితో సహా, స్థానికంగా ఉన్న వాళ్ళతో సహా, అందరూ ముఖ్యమంత్రులతో సహా మద్దతు తెలపడం కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా పాకిస్తాన్ ఏమో దిక్కుతోచని స్థితిలో, సైన్యంలో ఒక విధమైనటువంటి అంతర్యుద్ధాలు, బయట అంతా కూడా గజిబిజి అంతా ఉన్నప్పుడు భారతదేశం ఈ విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా, సతీష్ మేమేదో యుద్ధం చేశాము, పాకిస్తాన్ పాఠం చెప్పామని ప్రగల్భాలు పడకలేదు. మీరు చూసారా? ముందు నుంచి కూడా మేము టెర్రరిస్టానికి పాఠం చెప్తాము, అంతే, బాధ్యత లేదు మా పొరుగు దేశానికి తప్పకుండా శాస్త్రి, అంతవరకే, దానికే వీళ్ళు పరిమితం అయ్యారు. కానీ పాకిస్తాన్ కనుక మీరు చూస్తే వాళ్ళు యుద్ధం చేశారు, పూర్తి స్థాయి యుద్ధం చేశారని వాళ్ళు చెప్పడం, వాళ్ళు యుద్ధం చేయడం. ఇక్కడ సారీ ఇందాక చెప్పినట్టుగా స్కాప్ మిసైల్స్ అయినా, లేకపోతే హ్యామర్ బాంబర్స్ అయినా చాలా ప్రిసైజ్ గా అవి టార్గెటింగ్ చేసాయి. కానీ వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారు? మామూలు సామాన్యమైన ప్రజలను. ఈ 10 రోజుల నుంచి కూడా, 15 రోజుల నుంచి కూడా వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ లో చేస్తూనే ఉన్నారు. నిజానికి అనేక మంది నిన్న రాత్రి కూడా 3 చనిపోయాక భారతదేశం ఈ యాక్షన్ తీసుకుంది. అందుకని నేను వెరీ వెరీ రిస్ట్రైన్డ్, టార్గెటెడ్, హిస్టారిక్ ఇది అవుతుంది. తప్పకుండా భారతదేశం యొక్క ప్రతిష్ట పెరిగింది కాబట్టి ప్రపంచంలో ఏ దేశం కూడా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితో సహా, యుఎన్ఎస్సీతో సహా ఏ ఒక్కరూ భారతదేశం మీద వేలెత్తి చూపేటటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఇది ఏమవుతుంది తర్వాత అంటే పాకిస్తాన్ బాధ్యత రహితంగా, దుస్సాహసంగా, అడ్వెంచరస్ గా వ్యవహరిస్తారు. తెలకపల్లిరావు గారు, అంటే పాకిస్తాన్ పైన అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి, అలాగే భారత్ తో ఇక ఆపు అని అమెరికా చెప్పడం, అలాగే అరబ్ దేశాల నుంచి అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించకపోవటం, అలాగే ఆ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, వీటి నేపథ్యంలో మళ్ళీ కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి ఉందా? ఒక యుద్ధం చేసే వాతావరణం పాకిస్తాన్కు ఉందా ఇప్పుడు? మేకపోతు గాంభీర్యము, ఊరికే బెదరగొట్టడము, అమాయకులైన పౌరులను కాల్చి చంపడము, ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ ఎగుమతి చేయటం మినహాయిస్తే యుద్ధం చేయగలిగినంత సత్తా కానీ, సామర్థ్యం కానీ, శక్తి కానీ పాకిస్తాన్ కు లేవు అనే
సైనిక నిపుణులు అందరూ కూడా చెప్తున్నారు. నిజంగా అదే ఉంటే అణ్వస్త్రం ఉందని బెదిరించారు వాళ్ళు. అణ్వస్త్రాన్ని అంత తేలిక వాడలేం. అన్నానికి లేనప్పుడు అణ్వస్త్రం గురించి మాట్లాడితే అర్థమే ఉంది సతీష్. అది బూరికినే బూచిలాగా దాన్ని చూపిస్తున్నారు తప్ప దాన్ని అంత వాడేటంత సత్తా వాళ్ళకి అక్కడ లేదు. కానీ వాళ్ళు ఏదో ఒక చిచ్చు పెట్టడం అయితే ఖాయం. చిచ్చు పెడుతూనే ఉంటారు. 3 కారణాల వల్ల వాళ్ళకి చాలా కక్షగా ఉంది. కాశ్మీర్ మళ్ళీ పునరుద్ధరణ జరిగి అక్కడ ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడింది. రెండోది టూరిజం తో సహా కాశ్మీర్ కళకళలాడే పరిస్థితి ఉంది. మూడోది బెలూచిస్తాన్ లో భారతదేశం ఏదో చేస్తుందనే ఒక ఈ 3 కక్షలు పెట్టుకొని వాళ్ళు చేతకాకపోయినా పక్కదో పట్టించడానికి హైజాక్ చేయడానికి ఈ పని చేశారు. కానీ భారతదేశం ప్రొవోక్ కాలేదు. ప్రొవోక్ కాకుండా టార్గెటెడ్. ఇప్పుడు యుఎన్ఎస్సి కూడా తీర్మానం చేసింది కదా, ఆత్మరక్షణ హక్కు ఉంది, అలాగే ఉగ్రవాదాన్ని అందరూ ఎదుర్కోవాలి. 2 తీర్మానాలు చేశాక మీరు చూడండి, యుఎన్ఎస్సి లో పాకిస్తాన్ పెట్టింది, వాస్తవంగా సమావేశం అడిగి మరీ పెట్టించుకుంది. కానీ వాళ్ళు ఎవ్వరూ బలపరచలేదు, అందరూ ఎదురు ప్రశ్నలు వేశారు. అసలు ఏ తీర్మానం ఆమోదించకుండా అది ముగిసింది. అమెరికా కూడా ఏమని చెప్పింది, అమెరికా చైనాలు పాకిస్తాన్ కు అనుకూలమైన దేశాలు, కానీ మీరు జరిగిన ఉగ్రవాదాన్ని ఖండించి తప్ప, విచారణకు సహకరిస్తే తప్ప మేము మీకు బలపరచమని చెప్పి అమెరికా కూడా చెప్పాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ ఏకాకైపోయింది అంతర్జాతీయ రంగంలో. ఈ రోజు ఉదయం కూడా క్వార్టర్ కూడా భారతదేశాన్ని బలపరిచింది. అలాగే అజిత్ దోవల్ ఈ రోజు మాట్లాడినప్పుడు కూడా సో భారతదేశము దేశ ప్రజలందరినీ ఒక మీద తాటి మీద తెచ్చి అందరినీ కూడగట్టడంలో, రెండవది అంతర్జాతీయంగా దౌత్యపరంగా మద్దతు కూడగట్టడంలో ఫలప్రదమైంది. గత 2 సార్లు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ నిజంగా మెరుపుదాడులు. అవి బయట పాకిస్తాన్కే కాదు దేశానికి కూడా అవి మెరుపుదాడులు. కానీ మెరుపుదాడులు కావు, ఇవి మార్కెట్తో సహా దేశమంతటిని, అంటే సైన్యానికి పౌర ప్రభుత్వము పౌర సమాజం మద్దతు తీసుకున్నటువంటి ఒక ఏకోన్ముఖమైనటువంటి దాడులు ఇవి. అందుకే ఇంత జయప్రదం అవుతున్నాయి. ఇవి కొత్త లెసన్ చెప్తున్నాయి. కొంతమంది పోలుస్తున్నట్టుగా దీన్ని గాజా ఇజ్రాయెల్ తో పోల్చడం కూడా అర్థం లేదు. అవి దురహంకారమైన దుర్మార్గమైన దాడులు. ఇక్కడ భారతదేశం ఆత్మరక్షణ కోసం అబ్సల్యూట్లీ సార్, మీరు అన్నట్టుగా చాలా మంచి మాట వాడారు మీరు ఇందాక. ప్రతీకారం కాదు, ప్రతిస్పందన ఇది అని. అంటే ఇది ఇక్కడతో ఆగదు, వారం రోజుల, 2 వారాల, నెల రోజుల ఎంతైనా జరగచ్చని కృష్ణారెడ్డి గారు అంటున్నారు. ఆయన కూడా అటు కార్గిల్ వారిలో పాల్గొన్న వ్యక్తి, ప్రధానంగా ఆయన జీవితం మొత్తం కాశ్మీర్ ఆపరేషన్స్ లోనే కీలకంగా ఉంది. మెయిన్ టాస్క్ ఫోర్స్ టీంలోనే ఆయన ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకో అంశం, ఇప్పుడు అమెరికా చెప్పింది, తర్వాత ఐక్యరాజ్య సమితిలోని వ్యతిరేకత వ్యక్తమవుతోంది, అరబ్ దేశాల నుంచి మద్దతు కొరవడుతోంది. అయినా పాకిస్తాన్కి ఏం చూసుకొని ధైర్యం, ఏం చూసుకొని ఇంకా మనకు పైన కవ్వింపు చర్యలకు పాల్పడడం కానీ, అలాగే ఎల్ఓసిలోని కాల్పులకు నిన్నటి నుంచి కాల్పడుతుండడం, అలాగే మన పౌరులు మరణించడం, కొన్ని క్యాజువాలిటీస్ ఉండడం కానీ. సతీష్, అందుకే మనం దుస్సాహసం అనే పదం వాడుతున్నాం ఇక్కడ. ఇది సాహసం కాదు, ఇది దుస్సాహసం, బరితెజింపు. వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళు వాళ్ళ యొక్క మహారాజ పోషకుల నుంచి డబ్బులు తెచ్చుకోవాలన్నా వ్యవస్థను, సైన్యము, మతాచార్యులు, కార్పొరేట్లు కలిపి ఆ దేశ ప్రజలు పీడించాలన్నా వాళ్ళకున్న ఒకే ఒకటి భారతదేశాన్ని ఒక బూచిగా చూపించడం. ఒక మాట గుర్తుపెట్టుకోండి, చాలా మంది భారత పాకిస్తాన్లు చాలా కాలంగా పోట్లాడుతున్నాయని అమెరికా వాళ్ళు అన్నారు, ఇతర దేశాలు కూడా. 2 దేశాలు పోట్లాడడం పాకిస్తాన్ కుట్రల వల్లనే. భారతదేశం మీద అటువంటి రికార్డు ఎక్కడ కూడా లేదు. గత జరిగిన 4 యుద్ధాలు కూడా ఆ విధంగానే జరిగింది. ఏజెంట్ ప్రొవోకేటర్ ఎవరంటే ఇక్కడ పాకిస్తాన్ తప్ప ఇండియాకి సంబంధం లేదు. ఈసారి ఇంకో క్వాలిటేటివ్ డిఫరెన్స్, గుణాత్మకమైన తేడా ఉంది సతీష్. ఉరి తర్వాత బాల్కోట్ ఆ సమయంలో వాళ్ళు మిలిటరీ టార్గెట్స్ మీద చేశారు, సూసైడ్ బాంబర్స్ వచ్చారు, అది. కానీ ఈసారి చాలా అమాయకులైన టూరిస్టులను అమానుషంగా హత్య చేశారు. కొంతమంది దీని మీద అనాలోచితంగా అటు ఇటు పరిమితంగా చూశారు, కానీ వాళ్ళు ఏ సంబంధం లేనటువంటి టూరిస్టులను, అది కూడా భర్తల ఎదుట భార్యలను, అది కూడా మతం తెలుసుకొని మరి చంపడం అంటే చాలా కుట్రపూరితంగా వాళ్ళు దేశంలో కూడా, భారతదేశంలో కూడా చిచ్చు పెట్టాలని చేశారు. కొంతమంది తొందరపడి దానికి లోబడి ఉండొచ్చు, కానీ భారతదేశం దానికైతే లోబడలేదు. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు తొందరపడ్డారు, వీళ్ళు తొందరపడ్డారు అనే ప్రసక్తి లేకుండా భారతదేశం మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టుగా కుళ్ళ దాడి చేసింది.
పాకిస్తాన్ చేసినవన్నీ లోపాయకారి రహస్య ఉగ్రవాద కార్యకలాపాలు. ఉమ్, భారతదేశం ఒక సార్వభౌమిక దేశంగా, బాధ్యతాయుత దేశంగా, బహిరంగంగా ప్రజలకు ప్రపంచానికి చెప్పి మళ్ళీ చేసింది. ఉమ్, పైగా మేము ఉగ్రవాదాన్ని సాక్ష్యాలు చూపించేది ప్రభుత్వం అడుగుతుంది, ప్రపంచం అడుగుతుంది, ఐక్యరాజ్యానికి అడుగుతుంది, ఉమ్, పాకిస్తాన్ బలపరిచే వాళ్ళు అడుగుతారు. అందుకని ఈసారి వాళ్ళ రక్షణ మంత్రి ఆసిఫ్ మేము అమెరికా నుండి ఉగ్రవాదాన్ని పోషిస్తూ వచ్చామని చెప్పినటువంటి వీడియో ప్రపంచమంతటి కూడా దొరికింది. ఉమ్, అలాగే రెచ్చగొట్టిన స్టేట్మెంట్స్ ఈ మోర్ అనేటటువంటి ఈ జనరల్, అతని జిహాదీ జనరల్ అంటూ ఉంటారు, అతని భాష కూడా ఆ విధంగా ఉంటుంది. సతీష్, ఇక్కడ కీలకమైన విషయం అంటే అంత ముందు కాలంలో మాట్లాడు. జియావులకు వచ్చే వరకు పాకిస్తాన్ సైన్యానికి సమైక్యత, పటిష్టత, సమగ్రత ఇట్లాంటి మోటో ఉండేది. ఉమ్, కానీ జియావుల ప్రయాణంలో ఆఫ్ఘనిస్తాన్ ఇది వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడు, మత రక్షణ, మతం కోసం ఎవరితో అయినా పోరాటం, ఈ మూడు మోటోలుగా పెట్టుకుంది పాకిస్తాన్ ఆమె. ఉమ్, అంటే ఆ దాన్ని ఏ విధంగా చెప్తూ చేయించుకోవడానికి ఇప్పుడు ఈ మొదలైన తప్పించుకోవడానికి కూడా అసలు ఉంటాడా లేదా, అతని పైకి రానిస్తాడు, అందరూ ఒకే మీద అతన్ని దుస్సాహసం చేశాడు. Yes, sir. అసలు అతనే 100 కంపెనీలకు యజమానట. ఉమ్, సైన్యానికి సరఫరా చేసే కార్పొరేట్ కంపెనీలను అతని చేతిలో ఉంది. ఉమ్, ఇప్పుడు మనం దాడి చేసినటువంటి 9 కేంద్రాలు కనుక మనం చూస్తే ఉమ్, అవి వీళ్ళకి సహాయపడే ఆసుపత్రులు, ట్రస్టులు, ఇట్లాంటి బోర్డులు పెట్టుకోవడం ఉన్నాయి. yes, sir. కాబట్టి ఉగ్రవాదులకు రకరకాల పేర్లతో సరిహద్దుల్లో పెట్టినటువంటి ఇవి పెంపుడు ఏమన్నా నర్సరీలు అంటారే, ఇవి టెర్రరిస్ట్ నర్సరీలు లాగా ఉన్నాయి. రైట్. వీటిని ముందుగా ఐడెంటిఫై చేయడం భారతదేశం యొక్క గొప్ప విజయం. Yes. వాటి చెప్పినట్టు మిసైల్స్ టార్గెట్ చేయడము, ఉమ్, పైగా ఇన్ని మిసైల్స్ దాడి చేసి ధ్వంసం చేస్తుంటే కనుక్కోలేకపోయినా పాకిస్తాన్ సైనిక పాఠం ఏ స్థాయిలో ఉందో కూడా మీరు ఊహించవచ్చు. Yes, sir. అందుకే వాళ్ళు ఎప్పుడు మూతలు యుద్ధాన్ని కోరుకుంటారు. అవును. కశ్మీర్లో రహస్యంగా వచ్చి, అడవుల నుంచి వచ్చి, కొండల నుంచి వచ్చి దొంగ క్రాంతిస్తానికి ఎందుకు తప్ప ఉమ్, శ్రీకాంత్ పోతామని 50 ఒప్పుకుంది ప్రభుత్వం కూడా. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా పాకిస్తాన్ బలహీనతలు సమాజంలో కూడా ఇప్పుడు ఉదాహరణకు ఒక సర్వే చేస్తే పాకిస్తాన్ ప్రజల్లో 73% మంది ఉగ్రవాదాన్ని వాళ్ళు ఏమాత్రం సమర్థించలేదని చెప్తున్నారు. మీరు ఉదయం ప్రత్యక్ష ప్రసారంలో భారతదేశం ధ్వంసం చేసిన ఉగ్రవాద కేంద్రాల దృశ్యాలు చూడండి. ఉమ్, ప్రజలు ఏదో అయిష్టంగా ఏదో ఒక విధంగా జరిగిందని చూస్తున్నారు, ఎవరు జైలు పట్టడం లేదు, భారత్ ఖండించడం లేదు. అవును. ఎంతకాలం ఈ ఉగ్రవాదం మన దేశం ఇలా కొనాలని పోతుంటే ఒక దేశంలోనే ఓడింపు చాలా వ్యతిరేకత ఉంది. ఉమ్, ఇమ్రాన్ ఖాన్ తప్పించబడిన మా గత ప్రధానమంత్రి ఆయన కూడా ఒక పెద్ద వ్యక్తం చేశాడు. ఉమ్, ఇంతకుముందు తీవ్రంగా మాట్లాడిన బిలాల్ భుట్టో కూడా ఒక వ్యక్తం ఇచ్చాడు. ఉమ్, కానీ పాకిస్తాన్ సమాజంలో కూడా ఈ చర్యకి మద్దతు లేదు. yes, sir. అంతర్జాతీయ ఎవరు బయట నుంచి కూడా బలపరచడం లేదు. కాబట్టి ఇలాంటప్పుడు మీరు అన్నట్టుగా ఉమ్, పరిచయంగా ఇంకా తీవ్రమైన చర్య చేస్తే ఉమ్, అప్పుడు భారతదేశాన్ని ఈ 9 కేంద్రాల మీద బలపరిచిన ప్రపంచాన్ని ఇంకా బలపరచాల్సి వస్తుంది. ఓకే. ఏ ఒక్కరు కూడా ఖండించలేదు ఇండియా. మీరు చూడండి, అవును సార్. రిగ్రెటబుల్ అని, గరడ్బోర్డ్ అని, ఒక ట్రంప్ అయితే జనంగా అన్నటువంటి పదాలు వాడుతున్నారే కానీ ఎవరు ఖండించే పరిస్థితి లేదు ఇక్కడ. అవును. ఇక్కడ ఏ జాతి కాదు, ఉమ్, ఏకైకం అయిపోయింది. ఏదో చిన్నగా దీనిలాగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి. yes, sir. ఇరాన్ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాసి ఆయన వచ్చి మా వెళ్ళాడు. ఆయన బెలూచిస్తాన్ సరిహద్దులో అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు ఇరాన్, ఉమ్, రెండు దేశాలు భారతదేశంతో సంబంధాన్ని ప్రాధాన్యత అవును. కూడా బలపరచకపోయిన తర్వాత ఇంకెవరు బలపరుస్తారు? ఎస్ సార్. సతీష్, Sir. అది పాకిస్తాన్ యొక్క దుస్సాహసానికి పరాకాష్ట. Yes, sir. మన జరిగిన దాడి Sir, అందుకే మన దేశంలో కూడా చెప్పండి. రైట్, ఒక్క స్మాల్ బ్రేక్. రైట్, తలకపల్లి రవి గారు, ప్రతిసారి కూడా పాకిస్తానే ప్రొవోక్ చేస్తోంది. అటు యుద్ధాలు జరిగిన, అది చిన్నపాటి యుద్ధమైనా పెద్ద యుద్ధమైనా మనదే పైచేయి అవుతోంది. అంటే ఈ పాక్తో పేచీక ఆపలేమా జీవితాంతం? మనం అంటే నెక్స్ట్ తరాలు, ఆ నెక్స్ట్ తరాలకి భారత్కు ఇది ఇంక ఈ సమస్య ఇలాగ కంటిన్యూ అవటమేనా? ఎండ్ ఎక్కడ? అంటే ఒకటేమో ఇస్లామిక్ టెర్రరిజం, రెండవది టెర్రరిజం యొక్క స్వభావం, మూడవది పాకిస్తాన్ బలపరుస్తూ ఆయుధాలు, ఆర్థిక సాయం చేసే అమెరికా లాంటి దేశాలు. అఫ్ కోర్స్ కొంతమంది చైనా అంటారు, చైనా మద్దతు ఉంటుంది, కానీ చైనా ఎప్పుడు ఇలాంటి యుద్ధాల్లో పాకిస్తాన్ బలపరచడం అనే పరిస్థితి వాళ్ళు ఎప్పుడు చేయడం లేదు. మీరే పరిష్కరించుకోండి అని.
అమెరికానే నిన్న మీరు పోట్లాడుకోండి మీకు ఆయుధాలు ఇస్తామన్నారు. కాబట్టి ఇక్కడ ఇలా ఉండాల్సిందేనంటే ఉండాల్సిన అవసరం లేదు. మనం కాశ్మీర్ ను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకుంటే, అలాగే దేశంలో మనం అందరినీ ఇప్పుడు ఏ విధంగా అయితే పంచపాండవులు కౌరవులు ఇతరులతో మనలో మనం పోట్లాడుకున్నా ఇతరులతో పోట్లాడాల్సి వస్తే మనం 105 మందిమే అనే మనం వింటుంటాం భారతం గురించి. ఆ విధంగా దేశం అంతటినీ ఒక తాటి మీద మనం తెచ్చుకొని కాశ్మీర్ ను అదుపు చేసుకుంటే దీన్ని ఎదుర్కోవచ్చు. ఇంకోటేమో ఆక్రమిత కాశ్మీర్ గురించి చెప్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఆక్రమిత కాశ్మీర్ విముక్తి దీని అంతటి గురించి. కానీ ఇండియా ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ కంట్రీ. ప్రపంచ దేశాల మద్దతుతో ముందుకు వెళ్ళాలని చూస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది. మీరు చాలా దేశాల్లో చూస్తారు కదా, ఉగ్రవాదాన్ని అంతం చేద్దామని ఇప్పటి వరకు పాలస్తీనియన్లకు దేశం ఇవ్వకుండా అలా పెట్టినా కానీ వాళ్ళని కూడా ఇజ్రాయెల్ లొంగ తీసుకోలేకపోతుంది. సైనికంగా మాత్రమే ఇంకొకరిని ఏదో చేయగలమని పాకిస్తాన్ అనుకుంటే అది జరిగేటటువంటి వ్యవహారం కాదు. కానీ పాకిస్తాన్ కు అంతర్జాతీయ మద్దతుదారులు లేకుండా పోతే గనక పరిస్థితి వేరే. ఇంకోటేమో మనకు ఆయుధ బలం ఉంది, ఒక్క రోజులో చేసేస్తాము 5 రోజుల్లో చేసేస్తామని మీరు చూడండి. ఎవరైనా సైనిక అధికారులు కానీ లేకపోతే భారత ప్రభుత్వం కానీ అలా మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు కూడా మనం ఇలా మాట్లాడుతున్నాం కానీ ఈ రోజు ఉదయం మాట్లాడిన సైనిక ప్రతినిధులు అలా చెప్పలేదే. వాళ్ళు అసలు ఆ విధమైన ప్రకటన ఏదో విజయ గర్వంతో భారత్ మాట్లాడటం లేదు. ఈ వివాదం సమర్చుకోవాలి, ప్రశాంతత కావాలి మనకేదో జగజ్జేతలనే ఒక లేబుల్ మనమేం కోరుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్య పరిష్కారం ఒకటే. కాశ్మీర్ లో ముందు సాధారణ పరిస్థితి తెచ్చుకుంటే, కాశ్మీర్ లో పురుగు ప్రవేశించినా గానీ దాన్ని బయట పెట్టగలిగినటువంటి నిఘా సమస్య కార్గిల్ అప్పుడు నివేదిక ఉంది, సతీష్ కమిటీ వేశారు. ఆ తర్వాత మొన్న కూడా ఉంది. నిఘా వైఫల్యాలు ఇందులో చాలానే ఉన్నాయి. రెండోది అంతర్జాతీయ శక్తులు కొంతమంది ప్రత్యేకించి ఉగ్రవాదులు మద్దతు ఇస్తున్న వాతావరణం కూడా దాన్ని ముగించాలి. దాన్ని కనుక స్వస్తి పలకగలిగితే కనుక అది నిజమైన బ్రహ్మాస్త్రం. ఇప్పుడు నేను అనుకుంటాను పాకిస్తాన్ అంత దుస్సాహసం చేయదు. అరే 9 చోట్ల వచ్చి దాడులు చేస్తుంటే నేను ఇందాక అన్నట్టు కనిపెట్టలేనంత దురవస్థలో ఉంది వాళ్ళ నిఘా ఇది కానీ ఆ వ్యవస్థలు కానీ. కాబట్టి అక్కడ ప్రజలే వాళ్ళకు పాఠం చెప్తారు. ఇప్పుడు భారతదేశం చెప్పింది 23 నిమిషాల్లో పాఠం చెప్పి వెనక్కి వచ్చేసింది. అంతేగాని మేము ఇంకా శాశ్వతంగా లొంగ తీసుకుంటాం అది ఇదే ఇండియా ఏమలాంటి మాటలు చెప్పట్లేదు. కాబట్టి చాలా రోజులుగా ఇప్పుడు 4 సార్లు 5 సార్లు ఓడించారు. పరిమిత యుద్ధాల్లో ఓడించాము, పూర్తి యుద్ధాల్లో ఓడించాము. కానీ దానికి సమయం సందర్భం ఉంటుంది. మీకు మాట చెప్తాను సతీష్. ఫీల్డ్ మార్షల్ మానెక్ షా బంగ్లాదేశ్ యుద్ధానికి ముందు ఇందిరాగాంధీ ఆయన పిలిపించి మాట్లాడి, మాలిక్ షా గారు మనం ఇప్పుడు బంగ్లాదేశ్ ను విముక్తి చేయాలి, పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి మీ సైన్యం సిద్ధంగా ఉందా అని అడిగితే ఆయన ఏం చెప్పారు అంటే, అమ్మా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో పొలాలు ఇప్పుడు అక్కడ వర్షాలకు అంతా చాలా చిత్తడిగా ఉంటాయి, మనం ఇప్పుడు చేయడానికి అనుకూలమైంది కాదు, అది కొంచెం ఆగండి మీరు మేము చేస్తాం అని చెప్పి ఆయన చెప్పారు. ఇది చాలా ఆయన ఆత్మకథలు కూడా రికార్డ్ చేశారు. సైన్యానికి ఆ మాత్రం వ్యవధి ఇచ్చేసరికి తర్వాత క్రమ పద్ధతిలో వెళ్ళి 80,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు అప్పుడు భారతదేశానికి ఆ యుద్ధంలో. కాబట్టి సమయం సందర్భం చూసి అందరినీ కలుపుకొని ఆయుధ సంపత్తి కూడా పెంచుకొని వ్యూహాత్మకంగా వెళ్తే పాకిస్తాన్ సైనిక శక్తుల యొక్క కుట్రలను ఎదుర్కోవడం భారతదేశానికి ఏమి సమస్య కాదు. దానికి ఒక సమయం పడుతుంది. రెండవది అంతర్జాతీయ వేదికల మీద కూడా మనం ఒక క్రమ పద్ధతిలో వెళ్లాల్సి ఉంటుంది. బహుశా ఈసారి ఆ కసరత్తు ఆ ఎక్సర్సైజ్ ఇండియా చాలా భారీ ఎత్తున చేసింది. మీరు చూస్తే ఈ దాడి జరిగిన రోజున ఏది వాళ్ళు ఆ మరణకాండ చేసిన రోజున మోదీ ఎక్కడున్నారు? సౌదీ అరేబియాలో ఉన్నారు. వాళ్ళ మద్దతు తీసుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి తప్పకుండా ప్రపంచ దేశాల శాంతి శక్తుల మద్దతుతో భారతదేశం ఈ కుట్రలకు స్వస్తి చెప్పగలుగుతుంది ఏదో ఒక స్థాయిలో. కానీ దానికి కాశ్మీర్ ను మనతో తెచ్చుకోవడం చాలా అవసరం. అందరం ఒప్పుకుంటాం కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని మన రాజ్యాంగంలో, లేకపోతే 370 అసలు ఉండేది కాదు కదా. దాని మీద రాజకీయం నేను ఇప్పుడు చెప్పడం లేదు. అంతర్భాగం. కానీ కాశ్మీర్ లో ఇండియా కూడా అంతర్భాగం కావాలి. ఇండియాలో కాశ్మీర్ అంతర్భాగం. కానీ కాశ్మీరీలలో కూడా అటువంటి వాతావరణం తీసుకొని వచ్చి వాళ్ళలో ఉన్న అపోహలు దూరాలు తగ్గించాల్సిన ఒక బాధ్యత మటుకుంది. ఈసారి కాశ్మీర్ అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది సతీష్. దీని దాడిని ఖండిస్తూ బీజేపీ ఏది నేషనల్ కాన్ఫరెన్స్ కూడా మీరు చూడండి వచ్చినటువంటి ఏకాభిప్రాయం. కానీ ఏంటి అంటే మీతో చెప్తున్నా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఏమి అంటే అక్కడ సైనిక సమీక్ష చేస్తే కాశ్మీర్ ముఖ్యమంత్రికి అక్కడ చోటు ఉండదు.
ఇప్పుడు అది పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతం. అవును. కాశ్మీర్ లో ఏం జరిగినా కేంద్రానికే బాధ్యత. ఇక్కడి నుంచి వాడు దాన్ని అదుపు చేయాలి. ఉమ్, కానీ యుద్ధం చేయాల్సింది చాలా సార్లు కార్గిల్ తో సహా ఈ యుద్ధాలు ఎక్కువ భాగం జరిగింది కాశ్మీర్ లో. ఉమ్, కాబట్టి కాశ్మీర్ ను కూడా మనం పూర్తిగా మానసికంగా, భౌతికంగా మనతో కలుపుకుపోయే అవకాశం, ఆ విధానం మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నైతికంగా భారతదేశానికి గొప్ప మద్దతు ఉంది, ఉమ్, సైనికంగా చక్కటి ఆధిక్యత ఉంది, దౌత్యపరంగా పూర్తి మద్దతు ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో కనుక క్రమ పద్ధతిలో సంయమనంతో మత సామరస్యాన్ని, ప్రజల ఐక్యతను కాపాడుకుంటే తప్పకుండా గుణపాఠం చెప్పొచ్చు. రాత్రి 1 గంట నుంచి 1:30 లోపల 23 నిమిషాల్లో పాకిస్తాన్ కు కొన్ని సంవత్సరాలకు, దశాబ్దాలకు కావాల్సినంత గుణపాఠం చెప్పబడింది. ఇంకా వాళ్ళు దుస్సాహసాలు చేసినా దానికి వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఈ కృషి కొనసాగించాలి. ఉమ్, ఇక చేసేసాము ఇంకా అంతా యుద్ధంతోనే కాదు, యుద్ధం ఉంటుంది, రణనీతి, దాంతో పాటు దౌత్య నీతి ఉమ్, కూడా మనం పాటించాల్సి ఉంటుంది. అలా చేస్తే తప్పకుండా ఒక కాలంలో కొంత టార్గెటెడ్ గా మనం ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఉమ్, అలా చాలాసార్లు సాధించాం కాబట్టి ఈ దేశం ఈ మాత్రం ప్రశాంతంగా ఉంది. ఉమ్, లేకపోతే సరిహద్దుల్లో వీళ్ళు ఎక్కడ ఒక్కరోజు కూడా ఊరుకోరు వాళ్ళు. కాబట్టి ఆ గాలింపు అది సాగుతూ ఉండాలి. ఉమ్. అది ప్రజల మీద కాదు, ప్రత్యర్థుల మీద ఆ స్పష్టతతో మనం చేయాల్సి ఉంటుంది. అంటే రవి గారు, మీరన్నట్టుగా మనం కూడా చూసాం కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొంత పరిస్థితులు సద్దుమణిగాయి, టూరిజం డెవలప్ అయింది, అది కూడా ఒక రాష్ట్రంగా ఒక వాతావరణం క్రియేట్ అయింది. అందువల్ల టూరిస్టు ఎప్పుడైతే ఫ్లో పెరిగిందో దాన్ని ఒక సాఫ్ట్ టార్గెట్గా టెర్రరిస్టులు వాడుకున్నారు, పహల్గామ్లో దుశ్చర్యకు పాల్పడ్డారు. అంటే ఇప్పుడు కాశ్మీర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కాశ్మీర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఈ చర్యలతో? నేను చెప్తున్నాను సతీష్, ఇప్పుడు 370 రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ కాశ్మీర్ లో తమ ఏదో చొరబడ్డానికి అవకాశం వచ్చిందని వాళ్ళు అనుకున్నారు. ఉమ్, ఈ దేశంలో ప్రతిపక్షాలు, అలాగే కాశ్మీర్ లో పాలక పార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ తో సహా అందరూ 370 పునరుద్ధరించాలి, పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడిగారు. ఉమ్, కానీ ఇప్పుడు అది ప్రధానం కాదు, దేశం మీద జరిగిన ఈ దాడిని ఎదుర్కోవడం ప్రధానం అని చెప్పి ఒమర్ తో సహా చెప్తున్నారు, ఒమర్ అబ్దుల్లాతో సహా. ఉమ్, అందుకని కేంద్రం కూడా ఇప్పుడు పెద్ద మనసుతో, దీర్ఘ దృష్టితో కాశ్మీర్ యొక్క ప్రతిపత్తిని పునరుద్ధరించి వాళ్ళని కూడా విశ్వాసంలోకి తీసుకుంటే సార్. మరింత మద్దతు అక్కడ లభిస్తుంది. ఉమ్, అక్కడ బలం ఏర్పడినప్పుడు కాశ్మీర్ పాకిస్తాన్ కు బుద్ధి చెప్పే అవకాశం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఎస్ సార్. కానీ ఇప్పుడు అది తక్షణ ఎజెండా కాదు కదా. ఉమ్, మూడోది 370 తర్వాత కాశ్మీర్ ఏమైంది, అది ఒక పెద్ద అది ఒక చర్చ. అవును. కానీ ప్రస్తుతం అది పాకిస్తాన్ కి అయితే ఉపయోగపడదని తేలిపోయింది. ఎస్. 370 ఉండకపోయినా కాశ్మీరీలు పాకిస్తాన్ ఎత్తి పెట్టుకునే పరిస్థితి Okay, sir. ఎప్పటికి కూడా ఉండదు. Yes, sir. అది కూడా వాళ్ళ కక్ష గల కారణం పాకిస్తాన్ సైన్యాధికారికి. రైట్ సార్. అతను ఏమన్నాడు, జనరల్ మునీర్ ద జగ్లర్ వెయిన్ అన్నాడు. ఉమ్, అంటే జీవనాడి కాశ్మీర్ లో సజీవంగా ఉంది, అది జీవనాడి కాదు, అది భారత్ జీవనాడి. రైట్. కాశ్మీర్ లో It's a ఏ lifeline విధంగా of India. జీవజాతం వాళ్ళకి లేదు. యా Yes, ఎస్ ఎస్ yes, yes, ఆ sir. జీవనాడి, ఆ బొడ్డు పందం, పేగు పందం భారతదేశంతో ఉంది, కానీ వాళ్ళకు sir. పాకిస్తాన్ తో లేదు. అది కుటిలంగా వీళ్ళు సృష్టించిన దాన్ని Hmm. ఈ దెబ్బతో, ఈ బ్రహ్మాస్త్రంతో అది కాస్త ఛేదించినట్టే.